Hi, this is Dr. Rajendra Prasad, consultant neurosurgeon from Medone Hospital. ఇవాళ మనం మాట్లాడుకునేది స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి, స్పైన్ డిసీజెస్ గురించి. మనం రొటీన్గా చూస్తూ ఉంటాం, చాలామందికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్ దీస్ డేస్. ప్రాబబ్లీ మన లైఫ్ స్టైల్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా స్టార్ట్ అవుతుంది. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మనం డయాగ్నోస్టిక్గా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటాం. ఎంఆర్ఐలో చాలా వరకు రొటీన్గా కనిపించే ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది చాలామందికి ఉంటుంది. బట్ దగ్గర 100 మందిలో మనకి 70-80% మందికి ఇది కన్జర్వేటివ్గా విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడో కొంతమందికి ఒక 20-30 మెంబర్స్కి మాత్రము సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే సర్జరీ అనేది ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఒకప్పుడు మనం ఓపెన్ సర్జరీస్ అనేది చేసేవాళ్ళం. దాని తర్వాత మెల్లిగా ఒక లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మైక్రోస్కోపిక్ సర్జరీస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేది స్టార్ట్ చేస్తుంది. మనకి ఈ మెడ్వన్లో ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా ఎండోస్కోపిక్ సర్జరీస్ మాత్రమే చేస్తూ ఉంటాం, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. సో దీంట్లో ఏంటి అంటే మనం ఎండోస్కోప్ అనేది యూజ్ చేస్తాము. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా చిన్న స్కిన్ ఇన్సిషన్లో సర్జరీ అనేది జరగడం అయిపోతుంది, చిన్న హోల్ లాగా చేసి. సో దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి హాస్పిటల్ స్టే అనేది పేషెంట్కి రిలేటివ్గా చాలా తక్కువ ఉంటుంది. అంటే సపోజ్ ఇవాళ మార్నింగ్ పేషెంట్ అడ్మిట్ అయ్యారు, ఇవాళ ఆఫ్టర్నూన్ సర్జరీ అయిపోయింది, ఇవాళ ఈవినింగ్ కానీ రేపు నెక్స్ట్ డే మార్నింగ్ కానీ పేషెంట్ని డిశ్చార్జ్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ దీనివల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళ జాబ్కి వెళ్ళడం కానీ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకోవడం కానీ వితిన్ నెక్స్ట్ డే, అంటే వితిన్ సర్జరీ అయిన నెక్స్ట్ డే దే కెన్ స్టార్ట్ డూయింగ్ దర్ రొటీన్ యాక్టివిటీస్. ఇది మేజర్ అడ్వాంటేజ్ అండి. సో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఇవాళ గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది. ఒకప్పుడు ఓపెన్ సర్జరీ అండ్ మైక్రోస్కోపిక్ సర్జరీ ఉండేది. నౌ ఎండోస్కోపిక్ సర్జరీ ఈస్ ది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ది స్పైన్ pathologies. Thank you.